సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, దేవుణ్ణి విశ్వసించినటువంటి వారి దగ్గరకు వెళ్ళి మంత్రాలు వేయించుకోవడం, ఒకవైపు ప్రార్థన అని చెప్తూ ఒకవైపు దేవుని దగ్గరకు వస్తూ మళ్ళీ మధ్యలో భవిష్యత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం, అక్కడికి ఇక్కడికి తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అనేక సందర్భాలు నా దగ్గరికి చిన్నపిల్లలను తీసుకొచ్చి ప్రార్థన చేయండి, అనారోగ్యంతో బాధపడుతున్నా అని చెప్పి అంటారు. చేతుల నిండా తాడులు ఉంటాయి, ఆవిత్తులు ఉంటాయి. ఏమిటిదంతా? డాక్టర్స్ కూడా ఇక ఏమీ చేయలేదు అన్నప్పుడు దేవుడు తన మహాకృపను చూపించి స్వస్థపరచబడిన వారు చాలా మంది ఉన్నారు. డాక్టర్సే అంటున్నారు మేము చేసిన ప్రయత్నం మేము చేస్తాం, కానీ ప్రాణాలు మాత్రం దేవుడు మాత్రమే కాపాడగలడు. నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు పూర్తిగా దేవుని మీద ఆధారపడు. అంతేగాని ఈ మాయ చేసేటటువంటి మంత్రాలు వేసేటటువంటి వారి దగ్గరకు ఒక క్రైస్తవుడిగా నువ్వు వెళ్ళడము ఏమాత్రము శ్రేయస్కరము కానే కాదు.